కూడా వచ్చారు కదా. ఏం చేస్తున్నారండి ఇప్పుడు వచ్చారు, రేపు డిబేట్ పెట్టండి. ఎస్ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ ఏం చేసింది పెట్టండి, నేను వస్తా. అదే మాట్లాడదాం, ఖచ్చితంగా మాట్లాడదాం. రైట్ సతీష్ గారు మీ ఫైనల్ కామెంట్స్ చెప్పండి. స్వర్గానికి ఎగిరిందట పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అట్లా ఉంది చూస్తే. పక్క రాష్ట్రం ఆయన అక్కస్ చూడండి, పక్క రాష్ట్రంలో నటులు విజయ్ గారు ముఖ్యమంత్రి అయితే అవి చూసి ఆయన ఫ్లెక్సీలు పెట్టినంత మాత్రం ముఖ్యమంత్రిని చేసేసారు, నన్ను 15 ఏళ్ళు నేను నాకు ఇచ్చేసారని చెప్పి బహిరంగంగా ఒక పవన్ కళ్యాణ్ గారు అన్న పరిస్థితి. ఆయనకి ఏంటంటే ముఖ్యమంత్రి సీటు మీద కన్నుపడదండి. ఎట్లా కావాలంటే అక్కడ చంద్రబాబు నాయుడు ఇరికిస్తలేరు, అటు ఇటు చేస్తా ఉన్నారు. అటు ఇటు పోదామా ఇటు పోదాం అని చెప్పి మళ్ళీ తెలంగాణ వైపు వచ్చారు. మీకే తెలుసు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజలు ఎంత ఆత్మగౌరవంతో ఉంటారనే విషయం మాకన్నా ఎక్కువ మీకు చాలా తెలుసు. రెండో విషయం, ఇలా పవన్ కళ్యాణ్ గారు జీవితంలో ముఖ్యమంత్రి కాలేరండి. ఎందుకంటే చెప్తాం, ఎవరికైనా నాయకుడివి ఒక పవన్ కళ్యాణ్ గారు ఉన్న జనసేన అనుకోవచ్చు, వాళ్ళ కార్యకర్తలు ఎవరైనా వాళ్ళు ఒక ప్రతిపక్షాలో లేకపోతే ఇంకోరో ప్రజలు ప్రశ్నించినప్పుడు తల్లిని చెల్లిని అని అనకుండా చూడకుండా కూడా అత్యంత దారుణంగా కామెంట్లు పెట్టడం, అత్యంత దారుణంగా తిట్టడం, ఇవన్నీ పద్ధతి కాదండి. ఇది మీ జనసైనికులు కూడా చెప్పుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకు ఉంది. ఇలా మనం అందరం కూడా మన ప్రాంతం కోసం కొట్లాడదాం, మన నీళ్ల కోసం, మన నిధుల కోసం, మన ప్రజల బాగు కోసం, పెట్టుబడుల కోసం కేంద్రం నుంచి డబ్బులు తీసుకోవడానికి కొట్లాడుకుందామే తప్ప మీరు ఏదో ఒక నాయకుడికి అంటగాడి లేకపోతే సినిమా అవకాశాల కోసమో లేకపోతే 4 రూపాయల కోసమో ఇంకో దాని కోసమో మీరు ఆశపడి ఆంధ్ర నాయకులు తీసుకుని ఇక్కడ పెడితే తెలంగాణ ప్రజలు ఊరుకునే సమస్య లేదు. మీరు అయ్య జాగిరా అంటారు, బరాబర్ మా అయ్య జాగిరే, తెలంగాణ ప్రజల జాగిరి. మేము మళ్ళా కర్రు కాసి వాత వెళ్తే పరిస్థితులు వస్తాయి మీకు. పవన్ కళ్యాణ్ గారు లిమిట్ లో మాట్లాడాలని కోరుతాను. మీ ఫైనల్ కామెంట్స్ చెప్పండి. నేనేమన్నానంటే సేవ కోసము లేకపోతే దీనికోసమే మేము వచ్చినామని చెప్తున్నారు, దాన్ని ఎవరు వ్యతిరేకించలే. తర్వాత సందర్భం కూడా సరైనది కాదు. 2 జూన్ నాడు ఆయన మీటింగ్ పెడతా అనేటువంటి సమంజసం కాదు. రెండోది, ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రంలో ఉండి ఆ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమాన్ని ఆయన చూడాలి. దానికి కాకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో ఏర్పెడుతున్నప్పుడు ఆలోచించుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంటది. తర్వాత కామెంట్స్ కూడా సరే, ఒక హీట్ వచ్చింది, మీరు క్షమాపణ శ్రీనివాస్ రెడ్డి అని అన్నట్టుగా, నేను అన్నట్టుగా, లేదా పొన్నం ప్రభాకర్ అన్నట్టుగా మేము క్షమాపణ చెప్పమని అన్నాం. క్షమాపణ చెప్పమన్నప్పుడు క్షమాపణ కాదు, నేను వివరణ ఇస్తున్నాను, కనీసం వివరణ ఇవ్వాలి. అంతకు ఉల్టగా నీ అయ్య జాగిరా అంటే ఇది రెచ్చగొట్టేటువంటి ధోరణి. ఒక్క మాట మేడం ఒక్క మాట నేను చెప్పనియండి. నేను వాళ్ళ యొక్క బాధ అంతా కూడా గతంలో కూడా అన్నతోటి కొట్లాడి షర్మిల కూడా ఇక్కడ తిరిగిపోయింది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు తోటి ఇంటర్నల్ గా ఏదన్నా డిస్ప్యూట్ వచ్చి ఉంటది, లేకపోతే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఇప్పుడు ఇటువైపు దృష్టి పెట్టుండొచ్చు. అన్నిటికంటే ఎక్కువ అంటే ఆంధ్ర నాయకులకు ఇక్కడున్న వాళ్ళ అక్రమ ఆస్తుల మీద భయం ఉన్నది. తెలంగాణలో ఉన్నటువంటి అక్రమ ఆస్తుల మీద భయం ఉన్నది. ఆస్తుల కోసమే ఈ రాజకీయం, ఆ ఆస్తుల కోసమే రాజకీయం తప్ప తెలంగాణ ప్రజల మీద ప్రేమగా అయితే కానే కాదు అనేది చాలా స్పష్టం. అది సురేష్ కూడా. శ్రీనివాస్ గారు మీ ఫైనల్ కంక్లూజన్ ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు వచ్చి పోటీ చేసి ఆయన ముఖ్యమంత్రి అయితే ఎవ్వరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఎగ్జాంపుల్, అసలు మొదలు నీకు తెలంగాణ ఏర్పాటు మీద ఒక స్పష్టత, దాని సమర్థత ఉంటే దాని తర్వాత నువ్వు ఏదో రాజకీయ